ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో అంజనా నవ్యల కథ ముగిసింది. ఒక దుష్టశకం అంతమైంది. కాని ఆ సంఘటన మిగిల్చిన గాయాలు జ్ఞాపకాలు పచ్చిగానే ఉన్నాయి. శంకర్ తన భార్య కూతురిని కోల్పోయాడు. సూర్య తన తల్లి చెల్లిని కోల్పోయాడు. రోజా తన పోరాటంలో గెలిచినా ఆ గెలుపు కోసం చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఇప్పుడు ఈ ముగ్గురు ఆ చేదుగతాన్ని ఎలా అధిగమిస్తారు? వాళ్ల మధ్య ఉన్న గాయపడిన బంధాలు తిరిగి ఎలా చిగురిస్తాయి? విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణ కథే ఈ ఎపిసోడ్. హాస్పిటల్ గది నిశ్శబ్దంగా ఉంది. సూర్య చేతికి ముఖానికి కాలిన గాయాలతో మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. రోజా అతని పక్కనే కూర్చొని ఆమె కళ్ళు కూడా ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. వేరే గదిలో శంకర్, రఘునాథ్ ఉన్నారు. వాళ్లకి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రసాద్ చట్టపరమైన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు. ఆ ఫ్యాక్టరీ సంఘటన జరిగి 3 రోజులైంది. అంజనా, నవ్యల అంత్యక్రియలు కూడా జరిగాయి. కాని సూర్య ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు. అతను ఒక రకమైన షాకులోంచి బయటకు రాలేకపోతున్నాడు. కొంచెం మండుతుంది, ఓర్చుకోండి. సూర్య ఆమె వైపు చూడలేదు, ఏమీ మాట్లాడలేదు. అతని మౌనం రోజాను కత్తిలా కోస్తోంది. సూర్య, దయచేసి నాతో మాట్లాడండి. మీరిలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడమంటావు రోజా? నా తల్లి ఒక హంతకురాలని, నా చెల్లి దానికి వంతపాడిందని తెలిసి కూడా నేను ఏం మాట్లాడాలి? నా కళ్ళ ముందే వాళ్ళు కాలిపోతుంటే చూస్తూ ఉండిపోయిన కొడుకుని నేను ఏం మాట్లాడాలి? అంతా నీ వల్లే జరిగింది అని నిన్ను నిందించమంటావా? లేక నువ్వు చేసింది మంచికే అని నిన్ను మెచ్చుకోమంటావా? చెప్పు, నేనేం మాట్లాడాలి? సూర్య మాటల్లోని నొప్పి, ఆవేదన రోజా గుండెను పిండేశాయి. నన్ను క్షమించండి సూర్య. నువ్వు క్షమాపణ చెప్పకు రోజా. నీ తప్పేమీ లేదు. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష అనుభవించారు. కాని వాళ్ళు నా తల్లి, నా చెల్లి. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా నేను వాళ్ళని ప్రేమించాను. ఆ బంధాన్ని నేను ఎలా మర్చిపోగలను? మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు సూర్య. కాని గతాన్ని పట్టుకుని వేలాడితే మనం ముందుకు సాగలేం. ముందుకు సాగడమా? నాకు ముందు ఏ దారి కనిపించడం లేదు రోజా. అంతా చీకటిగా ఉంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, ప్లీజ్. రోజా నిస్సహాయంగా అతని వైపు చూసి మౌనంగా గదిలోంచి బయటకొచ్చింది. బయట వరండాలో శంకర్ ఒక బెంచి మీద కూర్చొని ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా సూర్యలాగే ఉంది. రోజా శంకర్ గారి పక్కన వచ్చి కూర్చుంది. ఇద్దరూ చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. వాడు నాతో కూడా మాట్లాడడం లేదమ్మా. తల్లిని, చెల్లిని ఒకేసారి కోల్పోయాడు. ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను నిందిస్తున్నారేమో అనిపిస్తోంది మావయ్య గారు. చచ్చా, అలా అనుకోకు. నీ వల్లే నిజం బయటపడింది. నువ్వు లేకపోతే శారదకు ఎప్పటికీ న్యాయం జరిగేది కాదు. నేను జీవితాంతం ఒక మోసంలో బతికేవాడిని. నువ్వు చేసింది సాహసం. కాని ఆ సాహసంలో మనం కొన్ని బంధాలను కోల్పోయాం. ఆ బాధ వాడిని, నన్ను వెంటాడుతోంది. అప్పుడే ప్రసాద్, రఘునాథ్ గారు అక్కడికొచ్చారు. రఘునాథ్ గారి చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. శంకర్, రోజా, రఘునాథ్ గారు మీతో మాట్లాడాలంటున్నారు. అమ్మా, నేను నీకు, మీ మామగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నా ప్రాణాలను కాపాడారు. ఇన్నాళ్లుగా నా గుండె మీద ఉన్న భారాన్ని దించారు. ఇదిగోనమ్మా, ఇవే ఆ చింపేసిన పేజీలు. వీటిని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకున్నాను. ఆయన ఆ ఫైల్ను రోజా చేతిలో పెట్టాడు. రోజా వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది. అందులో ఏముంది రఘునాథ్ గారు? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి, పెళ్లికి 2 రోజుల ముందు, శారదమ్మ భయంతో వణికిపోతూ నా ఇంటికి వచ్చింది. తన చేతిలో ఈ డైరీ ఉంది. తన అక్క తనను చంపేస్తానని బెదిరించిందని
శంకర్ గారిని తనే పెళ్లి చేసుకుంటానని గొడవ పడిందని చెప్పి ఏడ్చింది. ఒకవేళ నాకేమన్నా అయితే ఈ డైరీని శంకర్ గారికి ఇవ్వండి సార్, నా చావుకి కారణం నా అక్కేనని చెప్పండి అని నా చేతిలో పెట్టింది. ఆ తరువాత తన చావుకి కారణం తన అక్కేనని డైరీలో రాసి, ఒకవేళ తన అక్క ఆ డైరీని చదివినా అసలు నిజం తెలియకూడదని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వివరంగా ఈ పేజీలలో రాసి వాటిని చింపి నా చేతిలో పెట్టింది. డైరీని నా గదిలో పెడతాను, ఈ పేజీలు మాత్రం మీ దగ్గరే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయింది. అదే నేను తనను చివరిసారిగా చూడటం. రఘునాథ్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. రోజా, శంకర్ ఇద్దరూ ఆత్రంగా ఆ పేజీలను చదవటం మొదలుపెట్టారు. శారద చేతిరాతతో ఉన్న ఆ పాత పేజీలు 25 ఏళ్ల నాటి భయంకరమైన నిజాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. ప్రియమైన శంకర్, ఒకవేళ మీరు ఈ ఉత్తరం చదువుతున్నారంటే నేను ఈ లోకంలో లేనని అర్థం. నా చావుకు కారణం నా అక్క అంజన. కాని తను నన్ను చంపలేదు, అంతకంటే భయంకరమైన పని చేసింది. ఆ రోజు రాత్రి తను నాతో గొడవపడిన తర్వాత నేను మా పెరట్లో ఉన్న బావి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడక్క నా దగ్గరికొచ్చింది. తన చేతిలో ఒక మగ పసిబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. ఎవరి బిడ్డ అని అడిగాను. దానికి అక్క నవ్వి, ఇది నా పాపం, నా బిడ్డ, నాకు పెళ్లి కాకుండానే పుట్టిన నా కొడుకు అని చెప్పింది. నాకు పిచ్చి పట్టినట్టయింది. ఎవరి బిడ్డ అని అడిగాను. తనొక పేరు చెప్పింది. ఆ పేరు విని నేను నిశ్చేష్టురాలినయ్యాను. అది మన ఊరి జమీందారు గారి అబ్బాయి, ఒక చెడ్డవాడు, తిరుగుబోతు. అక్క ఏడుస్తూ, ఈ నిజం బయటకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది. శారదా, నన్ను కాపాడు. నేను శంకర్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన హోదా, ఆస్తి ఈ బిడ్డకు భవిష్యత్తునిస్తాయి. నువ్వు ఈ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. లేదంటే ఈ బిడ్డను ఈ బావిలో పడేసి నిన్ను కూడా తోసేస్తాను అని బెదిరించింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పసిప్రాణాన్ని కాపాడటం కోసం నేను నా ప్రేమను, నా జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకున్నానని అందర్నీ నమ్మించి ఆ బాబును తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకున్నాను. కాని నేను బావి దగ్గర నుండి పక్కకు వెళ్ళగానే ఆ జమీందారు గారి అబ్బాయి అక్కడికొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ బిడ్డను ఏం చేస్తావో నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ నిజస్వరూపం ఊరందరికీ చెప్తాను అని అతను అంజనను బెదిరించాడు. ఆ గొడవలో, పెనుకులాటలో ప్రమాదవశాత్తు అతను బావిలో పడిపోయాడు. అది చూసిన అంజన భయంతో వణికిపోయింది. కాని వెంటనే తేరుకొని దాన్ని నాకు అంటగట్టాలని చూసింది. నువ్వే వాణ్ణి తోసేశావు. నువ్వొప్పుకోకపోతే నీ మీద హత్యానేరం మోపి ఈ బిడ్డను కూడా చంపేస్తాను అని నన్ను బెదిరించింది. నా దగ్గర వేరే దారి లేదు. నేను ఆత్మహత్య చేసుకున్నట్టు నటిస్తే తను ఆ బిడ్డను పెంచుతానని మాట ఇచ్చింది. అందుకే నేను నా చెప్పులను, ఈ డైరీని బావి దగ్గర వదిలేసి ఆ రాత్రికి రాత్రి ఆ పసిబిడ్డను తీసుకుని ఊరు విడిచి పారిపోయాను. ఆ బిడ్డే సూర్య. అవును శంకర్, మీరు ఇన్నాళ్ళు పెంచుకుంటుంది అంజన కొడుకుని, నా అక్క కొడుకుని, నా రక్తం కాదు. ఈ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. కాని ఎప్పటికైనా ఈ నిజం బయటకు రావాలి. సూర్యకు తన తల్లి ఎంతటి రాక్షసో తెలియాలి. నేను చనిపోలేదని, బతికే ఉన్నానని మీకు తెలియాలి. నన్ను క్షమించండి. ఇట్లు మీ శారద. ఆ పేజీలు చదివి శంకర్కు, రోజాకు నోట మాట రాలేదు. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సూర్య అంజన కొడుకా? పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డడా? ఇది నమ్మశక్యం కాని నిజం. లేదు, ఇది నిజం కాదు. సూర్య నా కొడుకు, నా రక్తం. శారద ఏదో పొరపాటు పడి ఉంటుంది. మావయ్య గారు, ఇది నిజం. ఇప్పుడు నాకన్నీ అర్థమవుతున్నాయి. అత్తయ్య సూర్యను ఎందుకు అంతలా వెనకేసుకు వచ్చేవాళ్లు? నవ్య కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించేవారు? సూర్య అంటే ఆమెకు ప్రాణం కాదు, తన పాపాన్ని కప్పిపుచ్చే కవచం. అవును సార్, ఇది నిజం. శారదమ్మ నాకు ఆ ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. బహుశా ఎక్కడో అజ్ఞాతంగా బతుకుతూ ఉండవచ్చు. అంటే శారద బతికే ఉందా? నా శారద
బతికే ఉందా? ఆయన కళ్లల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. కాని వెంటనే సూర్యముఖం గుర్తొచ్చి ఆ ఆశ ఆవిరైపోయింది. ఈ భయంకరమైన నిజం తెలిస్తే సూర్య ఏమైపోతాడు? తన తల్లి హంతకురాలు, తన పుట్టుక ఒక పాపమని తెలిస్తే వాడు తట్టుకోగలడా అనే భయం కలిగింది. మావయ్య గారు, మనమీ నిజాన్ని సూర్యకు చెప్పకూడదు. కనీసం ఇప్పుడప్పుడే కాదు. అతను ఇప్పుడే ఒక పెద్ద షాక్లోంచి బయటకొస్తున్నాడు. ఈ నిజం తెలిస్తే పూర్తిగా కుప్పకూలిపోతాడు. కాని ఎంతకాలమని దాస్తామమ్మా? ఎప్పటికైనా వాడికి తెలియాలి కదా. శంకర్, రోజా చెప్పింది నిజం. ముందు వాడు కోలుకోవాలి. ఈలోపు మనం శారదమ్మను వెతకాలి. తను బతికే ఉంటే ఆవిడను తీసుకువచ్చి సూర్య ముందు నిలబెడితే అప్పుడు నిజం చెప్పినా ఒక తల్లి ప్రేమ వాడిని నిలబెడుతుంది. అందరూ ఆ నిర్ణయానికి అంగీకరించారు. ఆ చింపేసిన పేజీల రహస్యాన్ని తమ గుండెల్లోనే దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల తర్వాత సూర్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ముగ్గురు తిరిగి ఇంటికొచ్చారు. ఆ ఇల్లు వాళ్లకు కొత్తగా, ఖాళీగా, భయంకరంగా అనిపించింది. ప్రతి మూల అంజనా, నవ్యల జ్ఞాపకాలే. సూర్య ఒక గదికే పరిమితమయ్యాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. రోజా ఓపికగా అతనికి సేవలు చేస్తోంది. అతని మౌనాన్ని భరిస్తోంది. శంకర్, ప్రసాద్ సహాయంతో శారదను వెతకడం మొదలుపెట్టారు. వాళ్ల దగ్గరున్న ఏకైక ఆధారం ఆమె 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో. రోజులు గడుస్తున్నాయి. సూర్యలో నెమ్మదిగా మార్పు వస్తోంది. రోజా ఓపిక, ప్రేమ అతన్ని కదిలిస్తున్నాయి. తను ఎంత కఠినంగా ప్రవర్తించినా ఆమె తనను వదిలి వెళ్లటం లేదు. తన గాయాలకు మందు రాస్తూ తన మనసుకు కూడా మందు రాస్తోందని అతనికి అర్థమవుతోంది. ఒకరోజు రాత్రి రోజా అతనికి భోజనం తీసుకుని గదిలోకొచ్చింది. రోజా, చెప్పండి. నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. పర్లేదు సూర్య, మీ బాధ ముందు నా బాధ ఎంత? నేను చాలా ఆలోచించాను రోజా. గతాన్ని మనం మార్చలేం, కాని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ నరకాన్నైనా దాటగలను. నన్ను ఒంటరిగా వదిలిపెట్టకు. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళను సూర్య. మనం కలిసే ఉంటాం, కలిసే పోరాడుదాం. ఆ రాత్రి చాలా రోజుల తర్వాత ఆ గదిలో మాటలు వినిపించాయి. గాయపడిన రెండు మనసులు ఒకరికొకరు ఓదార్పునిచ్చుకున్నాయి. నెల రోజులు గడిచాయి. సూర్య పూర్తిగా కోలుకున్నాడు. ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజా, శంకర్ ఇద్దరూ ఇంటిని చక్కదిద్దుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానంలో కొత్త సంతోషకరమైన క్షణాలను నింపుతున్నారు. ఒకరోజు సాయంత్రం శంకర్ ఆఫీసులో ఉండగా ప్రసాద్ నుండి ఫోన్ వచ్చింది. శంకర్, గుడ్ న్యూస్! శారదమ్మ ఆచూకీ తెలిసింది. నిజమా? ఎక్కడుంది ప్రసాద్? ఎలా ఉంది? కేరళలోని ఒక చిన్న ఆశ్రమంలో శాంతి అనే పేరుతో జీవిస్తోంది. ఆవిడ అక్కడి అనాథ పిల్లలకు చదువు చెప్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. మన వాళ్ళు అక్కడికి వెళ్లి నిర్ధారించుకున్నారు. ఫోటోలు కూడా పంపారు. శంకర్ ఫోన్లో శారద ఫోటో చూశాడు. వయసు పైబడినా అదే ప్రశాంతమైన ముఖం, అదే కరుణ నిండిన కళ్ళు. ఆయన కళ్ల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. నేను వెంటనే బయలుదేరుతున్నాను ప్రసాద్. నా శారదను నేను తీసుకువస్తాను. తొందరపడకు శంకర్. ముందు మనం ఈ విషయం సూర్యకు చెప్పాలి. వాడిని కూడా తీసుకుని వెళ్ళు. ఒక తల్లిని కోల్పోయిన వాడికి ఇంకో తల్లిని పరిచయం చేసే బాధ్యత మనది. ఆ రాత్రి శంకర్, రోజా ఇద్దరూ సూర్య ముందు కూర్చున్నారు. వాళ్ల ముఖాల్లో ఆందోళన, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైంది నాన్నగారు? రోజా, ఎందుకంత కంగారుగా ఉన్నారు? సూర్య, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. దయచేసి ప్రశాంతంగా విను. శంకర్ శారద బతికే ఉందని చెప్పాడు. అగ్ని ప్రమాదం జరగకముందే శారద ఊరు విడిచి వెళ్లిపోయిందని, దానికి కొన్ని కారణాలున్నాయని చెప్పాడు. కాని సూర్య పుట్టుక గురించి నిజాన్ని మాత్రం దాచిపెట్టాడు. శారద పిన్ని బతికే ఉన్నారా? అంటే అమ్మా?
మీ అమ్మగారు ఆమెను కూడా మోసం చేశారు సూర్య. శారద గారు చనిపోయారని అందర్నీ నమ్మించారు. తను కేరళలో ఉంది. మనము రేపే తనను కలవడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రావాలి. సూర్య ముఖంలో చెప్పలేని భావాలు. తన పిన్ని బతికే ఉందని తెలియటం ఒకవైపు ఆనందంగా ఉన్నా, ఇన్నేళ్లుగా తన తల్లి ఆడిన నాటకం అతన్ని మరింతగా కుంగదీసింది. నేను వస్తాను నాన్నగారు. నేను ఆమెను చూడాలి. మా అమ్మ చేసిన తప్పుకు నేనామెకు క్షమాపణ చెప్పాలి. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల ప్రయాణం ఇంకా ముగియలేదు. అసలైన అత్యంత భావోద్వేగభరితమైన ప్రయాణం రేపు మొదలు కాబోతుంది. శారదను కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? సూర్యకు నిజం తెలుస్తుందా? తెలిస్తే ఎలా స్పందిస్తాడు? ఒక కొత్త బంధం చిగురిస్తుందా, లేక ఉన్న బంధం కూడా తెగిపోతుందా? తర్వాత ఏం జరిగిందో గడుసు అత్తే చివరి ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.